ఈరోజు మీకు చాలా ఇంట్రెస్టింగ్ చేపలైతే చూపిస్తాను. ఇవి అన్ని కాలాల్లో దొరకవు. ఈ సమ్మర్‌లోనే అన్ సీజన్‌లో మాత్రమే దొరుకుతాయన్నమాట. ఇవి చాలా మందికి ఆల్ టైమ్ ఫేవరెట్ ఫిష్ అనమాట. ఇవి వచ్చేసి అందరూ తినొచ్చు. కొందరు హెల్త్ ఇష్యూస్ వచ్చిన వాళ్ళు తినకూడదు అని ఏమి ఉండదు. వాళ్ళు కూడా తినొచ్చు అనమాట. పొరటాల్లో కూడా తినొచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. చాలా అసలు ఫ్రైలకి అయితే తింటూ ఉంటే ఒక స్నాక్ ఐటమ్ లాగా, ఒక చికెన్ పకోడీ మనం ముందు ఫ్రై చేసి పెడితే ఎలా తినేస్తామో అలా తినేస్తాం అనమాట. చాలా బాగుంటుంది. ఇది కూడా చూపిస్తున్నాను కదా, ఇవేనమాట. మనకు ఇప్పుడు అన్ సీజన్ కదా, చిన్న చిన్న బోట్లు వెళ్తున్నాయి అనమాట. అంటే కూర చేపల వరకే వెళ్తాయి. ఇవైతే అమ్మకానికి అయితే పెట్టరు. అంటే ఒక ఫ్యామిలీ వాళ్ళు, జాయింట్ ఫ్యామిలీ వాళ్ళు ఏం చేస్తారంటే వెళ్ళేసి తెచ్చుకుంటారు. కూర చేపలకు పడతాయి అన్నమాట. ఎక్కువ రోజులైతే ఉండరు, సముద్రంలో వచ్చేస్తూ ఉంటారు. అయితే ఈరోజు మాకు తెలిసిన వాళ్ళు అయితే కూరకైతే ఇచ్చారు. అంటే మా మరదలు వాళ్ళు ఆయన అయితే తెచ్చిచ్చారనమాట. ఇంకా ఈ చేపల గురించి చూపిస్తాను. ఇది వచ్చేసి తెట్లు అంటారనమాట. వాటిని చూసారా, తెట్లు అంటారు. ఇవి వచ్చేసి తోక చేపలు, చిన్న తోక పెరుగులు అని అంటారు. ఇవి తెట్లు, అవి తోక పెరుగులు చూపిస్తున్నాను కదా. ఇవి వచ్చేసి పొరవలు అంటారు. ఇదిగోండి, ఇది తెట్లు అని చెప్పాను కదా, ఇదేమో తోక పెరుగు అని చెప్పాను కదా. ఇంకొక చేప కూడా ఉంది, ఇదిగోండి. ఇవి వచ్చేసి కవాళ్ళ టైప్ అనమాట. అలాగని ఇది కవాళ్ళు కాదు, మొరవలు ఆ టైప్లో వస్తుంది అనమాట. తెట్లు, పొరవలు, మొరవలు, అలాగే తోక పెరుగులు. ఇవి చాలా బాగుంటాయి. ఈ రోజులు చాలా టేస్టీగా కూడా ఉంటాయి. వేడివేడిగా కూర వండుకు తినేయాలి పులుసు పెట్టుకొని, లేదంటే ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం. ఈ రోజుల్లోని పడే చేపలు నాకు చాలా బాగా నచ్చుతాయి అనమాట. ఇవి కొరియర్ చేయడానికి అయితే అవ్వదనమాట. అయితే అందరూ కొనేసుకుంటూ ఉంటారు. మీకు ఈ చేపల గురించి తెలిస్తే కామెంట్ చేయండి. అయితే ఇవి కటింగ్ చేసి ఎలా పులుసు పెట్టాను, నేనైతే ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. ఫ్రై చేసిన వీడియో, కటింగ్ చేసిన వీడియో కావాల్సిన వాళ్ళు కామెంట్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వాయిస్ ఓవర్ ఎలా వస్తుందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి చేపల వీడియోస్ కోసం అయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చేప కావాలని నేనైతే అది ఎలా వండుకుంటారు ఏంటనేది అన్నీ చెప్తాను అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.